హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మేము కూరగాయ ముక్కలు అనేది ఇంట్లో ఇంకా దొడ్లో వేసామన్నమాట. వాటి నుంచి తెంపుకున్నటువంటి కూరగాయల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడొచ్చు, చిన్న కొమ్మ పెట్టాము ఇంట్లోనే. ఒక 10 కాయల దాకా మునక్కాయలు కాసిందండి. రెండు ఉన్నాయన్నమాట నేను వెళ్ళినప్పటికీ. సో అవి రెండు తెంపి వీడియో తీశాను. చూడొచ్చు, చిన్న కొమ్మ అండి, చాలా చిన్న కొమ్మ, అసలు మంచిగానే కాసింది. నెక్స్ట్ ఇంట్లోనే పూల మొక్కల మధ్యలోనే ఇలా మిరప చెట్లు ఒక 3 చెట్లు దాకా పెట్టామండి. వీటికి కాయలు మంచిగానే కాసాయన్నమాట. చూసేందుకు చిన్న కాయల్లో ఉన్నాయి కానీ బట్ కారం అయితే మంచిగానే ఉంది. ఇంకా మనకి కూరకి చట్నీకి అలా సరిపోతున్నాయి అన్నమాట. ఇలా 3 చెట్లు మిరపకాయలు అయితే తెంపుకున్నామండి. ఒక చెట్టు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే కాపుకొస్తుంది అనమాట. ఇదైతే కొంచెం కాసేసింది, పర్లేదు. చాలాసార్లు కోసామండి, అయినా కానీ పూత పిండి వస్తూనే ఉందన్నమాట. వాటికి ఏమి పిండి కానీ మందు కానీ అలా ఏం కూడా లేదండి. జస్ట్ ఎరువు వేసామన్నమాట. పేడ ఉంటుంది కదండి, ఆ పేడ కొంచెం వేసి రోజు వాటర్ పట్టడమేనమాట. చాలా మంచిగా కాసింది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట. పచ్చడికి సరిపోయాన్ని మిర్చి అయితే తెంపుకున్నాము. చూడొచ్చు, ఇలా చాలా ఘాటుగా కూడా ఉన్నాయండి. ఇలా మిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత దొడ్లోకి వెళ్ళాను. ఇక్కడ బెండ చెట్లు వేసిందనమాట అమ్మ. 2 మామిడి చెట్లకి మధ్యలో బెండ చెట్లు వేసామండి. ఇంకా ఆ తీగకి ఒకవైపు బీర చెట్టు కూడా అల్లిచ్చాం. చూడొచ్చు, బీర చెట్టు కనబడుతుంది కదండి. ముందటి వీడియోలో కూడా నేను మందు కొట్టే వీడియోలో చూపించాను అనమాట బీర మొక్క. అది బెండకాయలు కూడా 2 డేస్కి ఒకసారి మంచిగానే కాపు అనేది వస్తుందండి. వీటికి తక్కువ మందు, తక్కువ పిండండి, ఎరువు అట్లా వేసుకుంటారనమాట. ఇక్కడైతే మామిడి చెట్టుకి 2 కాయలు కింద రాలిపోయి ఉన్నాయండి. ఎందుకనో తెలియదు కానీ గాలికి అట్లా కొంచెం ఒక్క కాయ అయితే దెబ్బతిని రాలిపడింది అనమాట. దాన్ని కూడా తీసుకున్నాం. చూడొచ్చు, పైన కొంచెం మామిడికాయలు ఉన్నాయి. అలాగే బీర తీగ కూడా చూడండి, మామిడి చెట్టుకి అల్లకపోయింది. చాలా కాయలు కాసాయి బీర చెట్టు కూడా. ఈ కాయకైతే కొంచెం పాడైంది. ఇదైతే కొంచెం దెబ్బ తగిలిందనమాట, పైనుంచి గాలికి పడిందనమాట. అవి 2 కూడా తీసేసుకుని తర్వాత ఇంకొంచెం బెండకాయలు ఉంటే అవి కూడా తెంపేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకొక వైపు ఒక అరటి చెట్టు ఇంకా దొండ చెట్టుని అల్లిచ్చిందనమాట. ఆ దొండ చెట్టు కాయలు చాలా ఎక్కువ కాసిందండి, అసలు చాలా కాసింది అనమాట. ఇవి కూడా 2 డేస్కి అట్లా మంచిగానే వచ్చేస్తాయండి. ఈ ఆకుల మధ్యలో చాలా ఉన్నాయన్నమాట. కొంచెం లేట్గా వెతుక్కుంటూ కోసినట్లయితే అన్నీ కోసేయచ్చు అనమాట. చాలా ఎక్కువగానే ఉన్నాయి దొండకాయలు, చూడండి మంచిగా ఉన్నాయి. అవన్నీ కోసేసుకున్నామన్నమాట. ఇంకా అరటి చెట్టు చాలా చిన్నదండి, బట్ అది కూడా ఒక గెలేసింది. ఎక్కువ లేవన్నమాట. ఒక 2 డజన్లు అలా కాసిందనమాట. 2 డజన్లు అలా కాసింది అరటికాయలు. అవి కూడా గాలికి ఆ అరటి పండ్లు కూడా గెల పడిపోయిందండి. వాటిని కూడా తీసుకొచ్చాము, దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అవి తీసుకొచ్చి ఇంటికి మగ్గ పెట్టామన్నమాట. ఇలా మనం తోటలో కానీ లేదా ఇంట్లో కానీ ఇలా మొక్కలు వేసుకొని కూరగాయలు పండించుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి టేస్ట్గా కూడా ఉంటాయండి, ఎందుకంటే ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటాం కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. అలాగే వీటికి ఎరువులు మాత్రమే వేస్తాము, ఇక వాటర్ వేస్తాము. ఎప్పుడన్నా కొంచెం అంటే పురుగు ఎక్కువ పడే జాతికైతే కొంచెం పిచికారీ అయితే చేయాలండి. ఇది చూడండి, అరటి చెట్టు, ఇదే మా దొడ్డు అనమాట. 2 మామిడి చెట్లు, అది కూడా 1 or 2 టైమ్స్ మాత్రమే ముందు అనేది కొడతారు. అది కూడా చాలా తక్కువగా స్ప్రే చేస్తామండి. ఇదంతా దొండ తీగ, ఆ తీగకు అల్లిచ్చేసారనమాట. మొత్తం కాయలు అయితే దొండకాయలు అవన్నీ కోసేసుకున్నాము. చూసుకొని కొంచెం అట్లా అల్లుడు బాగుంటే చెట్లు కూడా మంచిగా, అల్లుడు చెట్లు అయితే మంచిగా కాయలు అనేవి వస్తాయన్నమాట. ఎక్కువ పందిరి అనేది ఉన్నట్లయితే అల్లుకొని మంచిగా కాయలు అయితే వస్తాయి. ఇవైతే మొత్తం తెంపేసుకున్నాం అనమాట. దొండకాయలు తెంపేసుకొని కవర్లో వేసుకుంటున్నాను. చూడండి, బెండకాయలు ఇంకా దొండకాయలు అలాగే మామిడికాయలు అనేది 2 తీసుకెళ్ళాను అనమాట. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళాను. ఇదంతా దొండ తీగండి, చాలా పెద్ద చెట్టు అనమాట. చూడొచ్చు, దీని లోపలే బెండకాయలు అండ్ దొండకాయలు ఇంకా
మామిడికాయలు దొడ్లో నుంచి అయితే తీసుకెళ్ళామన్నమాట. పశువులు ఉన్నాయండి 2, వాటిని కట్టేసి తర్వాత ఇలా కూరగాయలు అయితే తెంపుకొని తర్వాత వెళ్ళిపోయామన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కూరగాయలు కొంచెం ఎక్కువగా చూస్తే మన చెట్లకు పండించుకున్నాము అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. తర్వాత ఇవన్నీ మేము కోసినవండి. బెండకాయలు, ఇంకా దొండకాయ, ఇంకా మునక్కాడ, ఒక దోస తీగ కూడా ఉందండి. నేను అది వీడియో తీయలేదు. ఆ దోస తీగకు చిన్న దోసకాయ ఉండిందనమాట, అది కూడా తెంపుకొచ్చాను. ఇవి దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీరకాయలు ముందు రోజు ఒక 2 డేస్ ముందు కోసి పెట్టాను అనమాట. ఆ చెట్టువే, అవి కూడా ఇప్పుడు ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. ఇవి పచ్చిమిర్చి కోసాం కదండి, అవన్నీ తొడాలు తెంపుకొని ఇలా పెట్టుకున్నా. ఇవన్నీ ఆ రోజు కోసినవండి. చూడండి అరటి పండ్లు కూడా 2 డజన్ల వరకు ఉంటాయి కదా, ఒక 2-3 మగ్గాయి, పడిపోయిందండి గాలికి. అవి మగ్గ పెట్టామన్నమాట. ఇవన్నీ ఆ రోజు తీసుకున్నటువంటి కూరగాయలు అనమాట. ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి, అసలు చాలా సూపర్గా ఉంటుంది. ఈ అరటి పండ్లు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న కాయలే, బట్ అమృతపాన్ అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు పిండి వేయకుండా మగ్గబెట్టినటువంటి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ అరటి పండ్లని ఒక ఏదైనా మూత ఉండే బాక్స్లో, ఇక్కడైతే మేము టిఫిన్లో పెట్టుకుంటున్నాము, ఇలా పెట్టేసి మూత పెట్టేసినట్లయితే చక్కగా ఒక 2 డేస్కి మగ్గిపోతుంది. ఇలా పచ్చికాయలు పెట్టేటప్పుడు ఒక పండుబడ్డటువంటి అరటిపండును కూడా పెట్టుకున్నట్లయితే అన్ని అరటిపండ్లు కూడా మగ్గిపోతాయండి. మొత్తం ఈ విధంగా పచ్చివన్నీ పెట్టేసి, ఇది కొంచెం మగ్గుంది కదండి, దీన్ని కూడా దాంట్లో పెట్టేసామన్నమాట. పెట్టేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత చూస్తే అసలు చాలా బాగా మగ్గిపోయాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. బట్ ఆ మగ్గిన వీడియో అయితే నేను తీయలేదనమాట. ఇదైతే ముందు ఒకసారి ఒక 1 వీక్ ముందు కోసినటువంటి కూరగాయలు ఇవన్నీ. వంగ చెట్లు కూడా ఉన్నాయండి, వంకాయలు, ఇంకా ఒక టమాటా చెట్టు ఉంటే అది కూడా కొంచెం కాసింది. ఇవేనండి, ఇన్ని కూరగాయలు కాసాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.